తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు సంబంధించిన యాడ్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య కాలంలో కమర్షియల్ యాడ్స్ కంటే తెలుగుదేశం యాడ్స్ ఎక్కువయ్యాయి. ఆ యాడ్స్ క్వాలిటీ పరంగా, రీ రికార్డింగ్ పరంగా ఆకట్టుకుంటున్నాయి. మంచి నటీనటులను ఎంపిక చేయడంతో పాటు మంచి స్క్రీన్ ప్లే, కెమెరా వర్క్ తో యాడ్స్ ఉండడం అందరినీ ఆకర్షిస్తోంది. తెలుగుదేశం పార్టీ యాడ్స్ తో ఆ పార్టీలో జోష్ పెరిగింది. ఇంత క్వాలిటీతో తెలుగుదేశం పార్టీకి యాడ్స్ చేస్తున్నది మరెవరో కాదు, యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను. పదుల సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి యాడ్స్ చేశాడు. రామ్ చరణ్ కు వినయ్ విధేయరామ వంటి అటర్ ఫ్లాప్ చెత్త సినిమాని ఇచ్చినా కూడా తెలుగుదేశం పార్టీకి మాత్రం బోయపాటి మంచి యాడ్స్ ఇస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు వచ్చిన యాడ్స్ ఒకెత్తైతే, ఎన్నికలు వారం రోజులు ఉండగా టీడీపీ వదలబోతున్న యాడ్ ఒకెత్తు ఉంటుందని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఏపీకి ప్రధాని చేసిన మోసం, ఏపీ ప్రజలను కేంద్రం మోసగించిన తీరుతో 2 నిమిషాల నిడివి కలిగిన యాడ్ ను రూపొందించారట. అందులో మోడీ ఎన్నికల ప్రచారంలో మాటలు, ఆ తర్వాతి మాటలు, అమరావతి శంకుస్థాపనకు వచ్చిన సమయంలో మంటి నీరు ఇచ్చి చేతులు దులుపుకున్న క్లిప్స్, ఇలా ఏపీకి మోడీ చేసిన అన్యాయం, కేంద్రంపై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలతో బోయపాటి ఒక మంచి యాడ్ ను తీశారట. ఆ యాడ్ చూస్తే ప్రతి ఏపీ పౌరుడు కూడా పిడికిలి బిగించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేలా ఆ యాడ్ ఉంటుందని తెలుగు తమ్ముళ్లు చెప్తున్నారు. ఎన్నికలు వారం రోజులు ఉండగా ఆ ప్రకటనలు వేయనున్నారట. మొత్తానికి సినిమాల విషయం పక్కన పెడితే బోయపాటి పొలిటికల్ యాడ్స్ తో దుమ్ము రేపుతున్నాడు. ఈ ఎన్నికల హడావిడి అయిన తర్వాత బాలయ్య బాబుతో బోయపాటి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.